హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఈరోజు మనం నేర్చుకోబోయే స్ట్రక్చర్ ఏంటంటే సమ్‌వేర్ ఆర్ ది అదర్. సమ్‌వేర్ ఆర్ ది అదర్. ఓకే. అంటే ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక చోట అని అర్థం అనమాట. సో ఈ స్ట్రక్చర్కి సంబంధించి మనం ఎన్ని రకాలుగా ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయగలము అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక ముందు వీడియోస్ చూడకపోయి ఉంటే దయచేసి చూడండి. అండ్ అవి కూడా మీకు ఉపయోగపడే వీడియోసే నేనైతే పోస్ట్ చేశాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఎక్కడో ఒక చోట పని చేయాలి. ఐ హ్యావ్ టు వర్క్ సమ్వేర్ ఆర్ ది అదర్. ఐ హ్యావ్ టు వర్క్ సమ్వేర్ ఆర్ ది అదర్. ఇప్పుడు మీరు చెప్పండి. నువ్వు ఎక్కడో ఒక చోట తిను. యూ ఈట్ సమ్వేర్ ఆర్ ది అదర్. యూ ఈట్ సమ్వేర్ ఆర్ ది అదర్. ఆమె ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటుంది. షీ ఈజ్ సేఫ్ సమ్వేర్ ఆర్ ది అదర్. షీ ఈజ్ సేఫ్ సమ్వేర్ ఆర్ ది అదర్. ఇప్పుడు మీరు చెప్పండి. ఇది ఎక్కడో ఒక చోట దాచిపెట్టు. హైడ్ ఇట్ సమ్వేర్ ఆర్ ది అదర్. హైడ్ ఇట్ సమ్వేర్ ఆర్ ది అదర్. నీకు ఎక్కడో ఒక చోట పని ఇప్పిస్తాను. ఐ విల్ గివ్ యూ జాబ్ సమ్వేర్ ఆర్ ది అదర్. ఐ విల్ గివ్ యూ జాబ్ సమ్వేర్ ఆర్ ది అదర్. నేను ఎక్కడో ఒక చోట ఉంటాను. ఐ విల్ స్టే సమ్వేర్ ఆర్ ది అదర్. స్టే అంటే ఉండడం. ఐ విల్ స్టే సమ్వేర్ ఆర్ ది అదర్. అతను ఎక్కడో ఒక చోట దాక్కున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కమెంట్స్లో పెట్టండి. సో ఇన్ని రకాలుగా అయితే మీరు సమ్వేర్ ఆర్ ది అదర్ అనే చంక్ని యూజ్ చేసి సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. నేను లాస్ట్లో అడిగిన క్వశ్చన్కి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, ఈ వీడియోకైతే ఇంతే. మళ్ళీ వచ్చే వారం మంచి వీడియోతో కలుద్దాం.